ఎస్ ఇప్పుడు ఒక్క నేత అంశం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవిపై ఇప్పటికే అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా ఆయన తీరు అనేది ఉంది. నిన్న ఆర్ఆర్ఆర్ బాధితులతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ బాధితుల తరపున ప్రభుత్వంతో కొట్లాడతానంటూ కూడా ఎమ్మెల్యే చెప్పటము, న్యాయం జరిగే వరకు అండగా ఉంటానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చారు. దీనికోసం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ప్రయత్నించినా, నాకు ఏదైనా పదవి ఇచ్చి నన్ను పదవి ఇచ్చి కామ్గా కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినా కానీ నేను తగ్గేది లేదు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీకు తీసుకొని వచ్చిన వనరులు మీకు తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా నేను ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా దానికి నేను బాధపడను, దానికి ఓపికగానే ఎదురు చూస్తాను. కానీ మునుగోడు ప్రజలకు కనుక ఎవరైనా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే త్రిబులాల్ రోడ్డు బాధితులు తొక్కని గడపంటూ లేదు. నేను మీ తరపున పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు కూడా అదే విధంగా దేనికైనా సిద్ధపడి ఉండాలంటూ కూడా అక్కడికి వచ్చిన రైతులకు చెప్పడం జరిగింది. నేడు అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ భూ బాధితులు ఆందోళన జరిపారు. ఎందుకంటే ఆయన చెప్పడం జరిగింది నిన్న దాంట్లో ప్రభుత్వం మొత్తం స్తంభించే విధంగా ఆందోళన చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది అనే విధంగా కూడా ఆయన చెప్పారు. అయితే అదే మేరకు ఇప్పుడైతే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ నిరసనల వెనుక రాజగోపాల్ రెడ్డియే ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించనే సాధ్యమైతే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాంచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపరేట్ కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరో చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ. ఇక నేడు అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఆర్ఆర్ఆర్ భూ బాధితులు ఆందోళన జరిపారు. ఆందోళనకారులు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ నిరసనల వెనుక మన వ్యాఖ్యలు చూసాం కదా, రాజగోపాల్ రెడ్డి మాటలు. సో రాజగోపాల్ రెడ్డే ఉన్నారంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. తను కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా తన సొంత ప్రభుత్వం తరపునైనా కానీ తాను పోరాటానికి సిద్ధం అంటూ కూడా దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం. గతంలో కూడా తాను రాజీనామా చేసిన ఘటనను కూడా తాను గుర్తు చేశారు. తాను మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. ఆ మంత్రి పదవి ఆశించినప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి తన ప్రభుత్వంలోకి తీసుకుందో ఆ తర్వాత ఆ మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి మీద బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటాన్ని కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో కూడా అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక నాకు పదవి ఇస్తానన్నా డబ్బులు ఇస్తానన్నా కానీ నేను మాత్రం కామ్గా కూర్చోను, ఆ పదవి వద్దు, ఆ డబ్బులు వద్దు, నాకు నా ప్రజలే ముఖ్యము అని చెప్పి కూడా వారి తరపున నేను పోరాటానికి సిద్ధము. ప్రభుత్వం స్తంభిస్తే కానీ ఈ విషయం మీద ప్రభుత్వం ఒక కొలిక్కి రాదంటూ కూడా స్తంభించే విధంగా ఆందోళన చేయాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈరోజు అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందల ఈ విధంగా భూ నిర్వాసితులు, ఈ విధంగా వీరందరూ కూడా ఆర్ఆర్ఆర్ రోడ్డు బాధితులు వీరందరూ కూడా ఇప్పుడు ఈ విధంగా నిరసనలు తెలపటం అనేది డెఫినెట్గా కూడా దీని వెనుక రాజగోపాల్ రెడ్డే ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. మరి దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా ఏంటి, దీని మీద ఏంటి నెక్స్ట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఈ రైతులకి ముందుగానే సమాధాన పరుస్తారా
లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఉద్యమించేంత వరకు ఈ సమస్య అనేది వెళ్తుందా? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు మీద ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది పార్టీలో. ఆయన తీరు గురించి అంటే పార్టీ మొత్తానికి ఆయన అగైనెస్ట్గా మాట్లాడుతున్నారు, ఈ విధంగా అగైనెస్ట్గా వెళ్తూ ఉన్నారు అంటూ కూడా పార్టీ మొత్తంలో కూడా ఒక చర్చ జరుగుతోంది. మరొకటి ఏంటంటే ఈ అంశం మొత్తం కూడా అసలు పొలిటికల్గా హీటర్ రాజేస్తోంది. కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు కూడా పదే పదే ఈ మధ్య కాలంలో చర్చకు వస్తూ ఉంది. సమయం వచ్చినప్పుడల్లా ఆయన కూడా అదే విధంగా సొంత పార్టీలో ఉన్న నేతల మీద విరుచుకుపడుతూ ఉన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన విరుచుకుపడిన సందర్భాలను మనం చూసాము. ఇప్పుడు మంత్రి పదవి మీద అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా కూడా తను అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటూ కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఈ త్రిపురాల రైతుల అంశం మరొకటి కూడా ఆయనకి ప్లస్గా మారింది. దీని ద్వారా కూడా ఇప్పుడు ఆయన నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పేది ఏంటంటే గతంలో తాను రాజీనామా చేసిన సందర్భాలను కూడా తాను గుర్తు చేస్తూ నిన్న ప్రసంగించడం జరిగింది రైతులతో. అయితే ఈ ఆర్ఆర్ఆర్ రోడ్డు బాధితులు వీళ్ళు తొక్కని గడపంటూ లేదు, వీళ్ళు అనేక మంది నేతలతో కానీ వారందరితో కూడా మాట్లాడారు. ఇక నేను మీ తరపున పోరాటానికి సిద్ధమంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఈ నిరసనలు వ్యక్తం అవటం అయితే దీని వెనకాల రాజగోపాల్ రెడ్డియే ఉన్నారంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చనీయాంశంగా మారింది. తరువాత ప్రభుత్వం స్తంభించే విధంగా ఆందోళన చేయాలి అని చెప్పి నిన్న ప్రసంగంలో చెప్పారు. మరి నెక్స్ట్ ఈ నిరసనలు మరింతగా ఎక్కువ అవుతాయా ఏంటి అనేది కూడా చూడాలి.